ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 కాపులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గ్లోబల్ 300 కాపు అసోసియేషన్ మొట్టమొదటి మహాసభలు అమెరికా వర్జీనియాలోని లేస్బర్గ్ లో ఉత్సాహంగా జరిగాయి. జీఎంఏ ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది సారథ్యంలో కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, జీఎంఏ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో పాటు వందల సంఖ్యలో వాలంటీర్స్ అలుపెరగకుండా కృషి చేసి గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ వేడుకలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పున్నాల లక్ష్మయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు తదితరులు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. వైసీపీలో కార్యకర్తల ప్రాధాన్యత గురించి ఎప్పటికప్పుడు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు అందరికీ తెలిసిందే. గత ఎన్నికల ఓటమి తర్వాత ఆయన స్పష్టంగా కార్యకర్తలను దూరం చేయడం వల్లే మాకు నష్టం జరిగింది అని అంగీకరించారు కూడా. అయితే ఇక వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు ప్రధాన భూమిక వహించాలి, వారికి మరింత ప్రాధాన్యత ఇస్తామంటూ జగన్ పలుమార్లు హామీ ఇచ్చారు. జగన్ ఎప్పుడు కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నప్పటికీ వారిని కలిసే అవకాశం కూడా నియంత్రించబడితే పార్టీకి ఇబ్బంది తప్పదని చెప్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే కార్యకర్తలే ప్రజల మధ్యకి వెళ్లి పార్టీ తరపున వాదనలు, వాగ్దానాలు తీసుకువెళతారు. ఇక ప్రత్యేకించి ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన వంటి కూటమి పార్టీలు బలం పెరుగుతున్న తరుణంలో కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ వారికి ఆత్మవిశ్వాసం ఇవ్వడం, నేరుగా నాయకుడితో మాట్లాడే అవకాశాన్ని కల్పించడం కాకుండా పాసులు, అనుమతులు అనే అడ్డంకులు పెడితే పార్టీకి నష్టం కలగొచ్చు. ఇక ఇప్పటికే ప్రజలతో మమేకం కావాలనుకున్న ఉద్దేశంతోనే చాలా పార్టీలు తలపడుతున్నాయి. ఇక ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలవడానికి కూడా కష్టపడితే వారిలో ఉత్సాహం తగ్గిపోతుందని ఖాయం అంటున్నారు విశ్లేషకులు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ఎపిసోడ్ అంతా డ్రామా అని టాక్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదంతా కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామా అని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న హరీష్ రావును సాగనంపేందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం కలిసి ఆడుతున్న డ్రామా అని వాళ్ళు ఉన్నారు. కవితను బయటకు పంపించి ఇలా హరీష్ రావుపై ఆరోపణలు చేయడం ద్వారా పొగ పెట్టాలనేది వాళ్ల ఉద్దేశమని చెప్తున్నారు. అయితే తనంతట తానే పార్టీ నుంచి బయటకు రావచ్చు, లేదంటే పార్టీలో ఆయన చుట్టూ అనుమానపు మేఘాలు కమ్ముకుంటాయి. ఎలాగైనా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. తద్వారా ఆయన్ను బయటకు పంపడమో, తనంతట తానుగా వెళ్లేలా చేయడమో కల్వకుంట్ల ఫ్యామిలీ టార్గెట్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు చాలా మంది. ఇక బీఆర్ఎస్ పార్టీని ఉనికిలో లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక ఇందుకోసం కవితను బయటకు రప్పించి ఆమె ద్వారా పార్టీని టార్గెట్ చేయడం ద్వారా కేసీఆర్ ఫ్యామిలీ ఇరకాటంలో పడుతుందని, ఇది అంతిమంగా పార్టీకి నష్టం కలిగిస్తుందని కూడా కొందరు భావిస్తున్నారు. అందుకే కవితతో సత్సంబంధాలున్న రేవంత్ రెడ్డి ఈ స్కెచ్ వేశారని, ఆ వ్యూహంలో భాగంగానే కవిత బయటకు వచ్చిందని అనుమానాన్ని వ్యక్తం చేసేవాళ్లు ఉన్నారు. ఇక ఈ రెండు ఊహాగానాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి. వీటిలో ఎంత వాస్తవం ఉందో ఎవరికి తెలియదు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. కుటుంబాలు చీలిపోయి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవచ్చు. ఎందుకో వైఎస్ ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ పెద్ద ఉదాహరణలు. ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ కూడా అందులో చేరిపోయింది. అంతే. అయితే కవిత ఎపిసోడ్ లో ఎవరున్నారు, ఆవిడ ఎవరి కోసం పని చేస్తున్నారనేది మున్ముందు తెలుస్తుంది. టాలీవుడ్ క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ స్క్రీన్ పై కలిసి కనిపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ జంట ఇప్పుడు ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఇక ఇటీవలే న్యూయార్క్ ఇండియా డే ప్యారెడ్ లో ఇద్దరూ కలిసి కనిపించడం గత కొంతకాలంగా ఈ జంట రిలేషన్షిప్ లో ఉందన్న ప్రచారానికి మరింత బలాన్ని ఇచ్చింది. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో ఇద్దరూ కలిసి కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ ఈ సినిమాలో రాయలసీమ యాసలో మాట్లాడే ఓ పల్లెటూరి యువకుడిగా కనిపించబోతున్నట్ట. ఇది ఆయన కెరియర్ లో ఇప్పటి వరకు చేసిన పాత్రల కంటే చాలా భిన్నంగా ఉండదన్నదనే సమాచారం. ఇక ఈ సినిమాలో ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలు ఎంతో బలంగా ఉంటాయని, రాహుల్ సాంకృత్యన్ అందించిన స్క్రీన్ ప్లే సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్ నడుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన సినిమాల్లో దృశ్యం ఫ్రాంచైజీకు మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో 2 సినిమాలు రాగా ఆ 2 సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక దృశ్యం ఫస్ట్ పార్ట్ అయితే ఇతర భాషల్లో కూడా రీమేక్ అయ్యి ప్రతి భాషలో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక దృశ్యం 2 క్లైమాక్స్ లోనే దృశ్యం 3 కూడా ఉంటుందని మేకర్స్ చెప్పారు. ఇక ఇప్పటికే దృశ్యం 3కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగా మొదటి 2 భాగాలు మించి క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్ట డైరెక్టర్ జీతు జోసెఫ్. ఇక నవంబర్ 10 నాటికి ఈ మూవీని ముగించనున్నారు. ఆ తర్వాత వెంటనే తెలుగు వర్షన్ ను నవంబర్ మధ్యలో స్టార్ట్ చేస్తారట. అది పూర్తి కాగానే హిందీ వర్షన్ 2026 ఏడాది మొదట్లో ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారట. ఇక దృశ్యం ఫ్రాంచైజీలో వచ్చిన మొదటి 2 భాగాలు బ్లాక్ బస్టర్ గా నిలిచిన నేపథ్యంలో ఇప్పుడు రాబోయే సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగు వర్షన్ లో వెంకటేష్, హిందీ వర్షన్ లో అజయ్ దేవగన్ కనిపిస్తారు.